హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం 10th క్లాస్ హిందీ న్యూ సిలబస్ నుంచి పద్యభాగ్ సెకండ్ లెసన్ పద్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ముందుగా पाठ प्रवेश। कहते हैं पारिवारिक संतापों से मुक्ति पाने के लिए मीरा घर द्वार छोड़कर वृंदावन में जा बसी थी और कृष्णमय हो गई थी। इनकी रचनाओं में इनके आराध्य कहीं निर्गुण निराकार ब्रह्म, कहीं सगुण साकार गोपी वल्लभ श्री कृष्ण और कहीं निर्मोही परदेशी जोगी के रूप में संकल्पित किए गए हैं। वे गिरिधर गोपाल के अनन्य और एकनिष्ठ प्रेम से अभिभूत हो उठी थी। కుటుంబ సమస్యల నుండి విముక్తి పొందేందుకు మీరా తన ఇల్లు వాకిలి అంటే తను నివసించే ఇంటిని వదిలి బృందావనం వెళ్ళి స్థిరపడి కృష్ణమయంగా మారింది. అంటే బృందావనంలో కృష్ణుణ్ణి ఆరాధిస్తూ ఉండిపోయింది. ఇన్కి రచనాओं में इनके आराध्य कहीं निर्गुण निराकार ब्रह्म, ఈమె రచించిన రచనల్లో కొన్నిసార్లు ఆకారము లేని బ్రహ్మగా, నెక్స్ట్ కహి సగుణ సాకార గోపీ వల్లభ శ్రీకృష్ణ, కొన్ని చోట్ల గోపీ వల్లభ శ్రీకృష్ణుడిగా, మరియు కొన్ని చోట్ల నిర్భయమైన విదేశీయుడు నిర్మోహి పరదేశీ జోగి కే రూప్ మే సంకల్పిత్ కియే గయే హై, కొన్ని చోట్ల నిర్భయమైన విదేశీయుడైన యోగిగా భావించబడింది. గిరిధర్ గోపాల్ కే అనన్య और एकनिष्ठ ప్రేమ से अभिभूत हो उठी थी। ఈమె శ్రీకృష్ణుని యందు ప్రత్యేకమైన మరియు అంకితమైన ప్రేమతో ఆమె పొంగిపోయింది. నెక్స్ట్ చూడండి సెకండ్ పేరా। ప్రస్తుత పాఠ में संकलित दोनों पद मीरा के इन्हीं आराध्य को संबोधित हैं। ప్రస్తుతం ఈ పాఠంలో సేకరించిన పదాలు, సేకరించిన అంటే ఇక్కడ మనకు ఈ లెసన్ లో ఇవ్వబడిన రెండు పదాలు కూడా, పద్ అంటే పదాలు అంటే పద్య భాగాలు, ఈ రెండు కూడా మీరా ఆరాధించే శ్రీకృష్ణుని గురించే ఉద్దేశింపబడినవి। మీరా अपने आराध्य को మనోహార్ भी करती हैं, लाड भी लड़ाती हैं। ప్రస్తుతం ఈ పాఠంలో మీరా తను ఆరాధించే దేవుణ్ణి ఇక్కడ విలాసపరుచుతుంది, అదే విధంగా ముద్దాడుతుంది। అవసరం ఆనే పర్ ఉలాహనా దేనే సే భీ నహీ చూకతి, సమయం వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు అతన్ని మందలించడం కూడా మానదు। ఇన్కి క్షమతాओं का గుణగాన్ స్మరణ కర్తీ హై, ఈమె దేవుని యొక్క సామర్థ్యాన్ని ప్రశంసిస్తుంది, అలాగే స్మరిస్తూ ఉంటుంది। అయినప్పటికీ దేవుని యొక్క కర్తవ్యాన్ని గుర్తు చేయడంలో ఆమె సమయాన్ని వృధా చేయదు। అంటే శ్రీకృష్ణునికి అతని యొక్క కర్తవ్యాన్ని కూడా ఆమె గుర్తు చేస్తూ ఉంటుంది। ఈ విధంగా ఈ పాఠంలో మీరాబాయి శ్రీకృష్ణుణ్ణి ఆరాధిస్తుంది। పాఠ ప్రవేశ్ కంప్లీట్ అయింది। ఇప్పుడు మనం పద్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం। పద్లో 1 2 అని ఇచ్చారు। ఫస్ట్ వన్ పద్, ఫస్ట్ వన్ హరి ఆప్ హరో జనరీ భీర్, द्रौपदी री लाज राखी आप बढ़ायो चीर, भगत कारण रूप नरहरि धरियो आप शरीर, बुढ़तो गजराज राखियो काटी कुंजर पीर, दासी मीरा लाल गिरधर हरो म्यारी भीर। ఈ పదలో ఉన్న పదాలకు అర్థాలు అంటే మీనింగ్స్ తెలుసుకుంటే దీని యొక్క సారాంశం కూడా ఈజీగా అర్థమవుతుంది। పద్ అంటే చెప్పుకున్నాం కదా పదాలు, పద్ అంటే పోయం। हरि हे श्री कृष्ण, वो कृष्णा, वो लाड कृष्णा। आप आप तमरु यू, जनरी जनकी जनुला आप पीपुल, भीर पीड़ा संकट कष्टालु हार्डशिप्स डिस्ट्रेस అంటే ప్రాబ్లమ్స్। హరో దూర్ కీజియే దూరము చేయండి, ప్లీజ్ టేక్ అవే। आप अपने తమరు యు, చీర్ వస్త్ర వస్త్రాలు లేదా చీర క్లోత్స్, బఢాయో బఢాకర్ పెంచి, బై ఇంక్రీజ్ ఆఫ్ బఢాకర్ పెంచి, బై ఇంక్రీజ్ ఆఫ్। ద్రౌపది రీ పాండవों की पत्नी की, ద్రౌపది అంటే పాండవం కి పత్ని, రీ అంటే కి, పాండవం కి పత్ని కి పాండవుల భార్య ద్రౌపది యొక్క, ఆ పాండవాస్ వైఫ్ ద్రౌపది। లాజ్ రాఖీ లాజ్ బచాయి మానాన్ని కాపాడారు అంటే ఆమె యొక్క గౌరవాన్ని కాపాడడం।
ప్రొటెక్టెడ్ ద హానర్. భగత్ భక్త ప్రహ్లాద్, భక్త ప్రహ్లాదుడు. డెవోటీ ప్రహ్లాద్. కారణ్ కే కారణ్ కారణంగా, బికాజ్ ఆఫ్. ఆప్ అపనే తమరు యు. నరహరి నరసింహ నరసింహుడు, లార్డ్ నరసింహ. శరీర్ శరీర్ శరీరము బాడీ. రూప్ అవతార్ అవతారము. ఇన్కర్నేషన్ ధరయో ధారణ కియా దాల్చారు అస్యూమ్డ్. బూడతో డూబతా హువా మునిగిపోతున్న డ్రోనింగ్. గజరాజ్ ఐరావత్ ఐరావతము వైట్ ఎలిఫెంట్. కింగ్ ఆఫ్ ఎలిఫెంట్ లేదా వైట్ ఎలిఫెంట్. రాఖ్యో రక్షాకి రక్షించారు రెస్క్యూడ్. కుంజల్ హాథీ ఏనుగు ఎలిఫెంట్. పీర్ పీడ బాధ ప్రాబ్లం ట్రబుల్. కాటి దూర్కి దూరము చేశారు రిమోడ్. లాల్ గిరిధర్ ఏ గిరిధారి లాల్ ఓ గిరిధారి. గిరిధారి లార్డ్ కృష్ణ. దాసి సేవిక సేవకురాలు సెర్వెంట్. మీరా మీరా. మ్యారీ మేరీ అంటే నా యొక్క మై. భీర్ పీడ బాధ ప్రాబ్లం ట్రబుల్. హరో హర్ లీజియే దూర్ కీజియే తొలగించండి. ప్లీజ్ టేక్ అవే. ఈ పదలో మీరాబాయి శ్రీకృష్ణుని భక్తుల పట్ల గల ప్రేమను వర్ణిస్తూ ఈ విధంగా చెప్తుంది. ఏంటంటే, భక్త జనుల యొక్క దుఃఖాలను హరించేవాడా నీవే శ్రీకృష్ణ. ద్రౌపదిని లాజ్ రాఖీ ఎలాగంటే ద్రౌపది యొక్క గౌరవాన్ని కాపాడినవాడా. ద్రౌపది ఎవరు? ద్రౌపది పాండవుల యొక్క భార్య. ద్రౌపది యొక్క గౌరవాన్ని కాపాడడానికి శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశారంటే, వస్త్రాపహరణ చేస్తున్నప్పుడు చీరను పొడిగించుకుంటూ వెళ్ళడం జరిగింది. అంటే అతని యొక్క మాయతోటి ఆమె ధరించిన వస్త్రాన్ని దూరం చేయకుండా దానిని పొడిగిస్తూ వెళ్ళడం జరిగింది. ఈ విషయం తెలియాలంటే ముందుగా మనము ద్రౌపది వస్త్రాపహరణం గురించి తెలుసుకోవాలి. ఈ ద్రౌపది వస్త్రాపహరణం మహాభారతంలో ఒక మలుపు, అంటే ఒక మెయిన్ ఇన్సిడెంట్. దీనివల్లే ఈ ఇన్సిడెంట్ వల్లే మహాభారత యుద్ధం జరిగింది. ఇది ఒక గొప్ప కురుక్షేత్ర యుద్ధానికి దారి తీసింది. మహాభారత యుద్ధం ఎవరి మధ్య జరిగిందంటే పాండవులు కౌరవుల మధ్య జరిగింది. పాండవులు కౌరవులు ఎవరంటే అన్నాదముల పిల్లలు. వీరి మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధానికి కారణం ఏంటంటే ఈ ద్రౌపది వస్త్రాపహరణం జరిగిన ఇన్సిడెంట్. ద్రౌపది ఎవరంటే పాండవుల యొక్క భార్య. పాండవులు 5, కౌరవులు 100 మంది, పాండవులు 5. వీళ్ళిద్దరూ కూడా ఒక జూదం ఆడుతుండగా, జూదం అంటే పాచికల ఆట. పూర్వము పాచికలు వేసి జూదం ఆడేవారు అనమాట. ఆ పాచికలు ఆడుతున్నప్పుడు పాండవులు తమ రాజ్యాలను, తమకున్న సర్వస్వాన్ని కూడా ఈ పందెంలో పాచికల ఆటలో ఓడిపోతారు. చివరికి యుధిష్ఠర్ అంటే పాండవులలో పెద్దవాడు, అంటే ధర్మరాజు, సర్వస్వం కోల్పోయి చివరికి తన భార్య అయిన ద్రౌపదిని కూడా పందెం వేస్తాడు. ఆ పందెంలో కూడా అతను ఓడిపోతాడు. దుర్యోధనుడు ప్రతీకారం తీర్చుకొనుటకు ద్రౌపదిని రాజదర్బార్లో ప్రవేశపెట్టి ఆమె వస్త్రాలను అపహరణ చేయమని తన సోదరుడు దుశ్శాసనుడిని ఆదేశిస్తాడు. అదే విధంగా దుశ్శాసనుడు ఏం చేస్తాడంటే ద్రౌపదిని లాక్కుని వస్తాడు. ద్రౌపదిని లాక్కొచ్చి వస్త్రాపహరణం చేయడం అంటే ఆమె ధరించిన చీరను లాగడం జరుగుతుంది. లాగుతుంటే తన గౌరవాన్ని కాపాడుకోవడానికి ద్రౌపది ఏం చేస్తుందంటే తన భర్తల్ని వేడుకుంటుంది. భర్తలు కూడా ఏమి చేయలేరు. పందెంలో ఓడిపోవడం వల్ల అక్కడున్న గురువులు కానీ, అక్కడున్న పెద్దవాళ్ళు, రాజదర్బార్లో ఉన్నవాళ్ళు ఎవరు కూడా ద్రౌపదిని సహాయం చేయలేకపోతారు. అందుకు తను ఏం చేస్తుందంటే ద్రౌపది శ్రీకృష్ణుడిని వేడుకుంటుంది. ద్రౌపది యొక్క ప్రార్థనను విని శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే ఆమె వేసుకున్న చీరను దుశ్శాసనుడు లాగుతున్నా సరే దాని యొక్క పొడవును శ్రీకృష్ణుడు తన మాయతో పెంచుకుంటూ పోతాడు. చివరికి దుశ్శాసనుడు అలసిపోయి ద్రౌపది వస్త్రాపహరణను ఆపివేస్తాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు తన భక్తురాలైన ద్రౌపది యొక్క కష్టాన్ని దూరం చేశాడనమాట. ఈ విషయాన్ని మీరాబాయి ఈ పదలో తెలియజేసింది. భగత కారణ రూప నరహరి ధర్యో ఆప శరీర్. భగత కారణ భక్తుల కోసం,
రూప నరహరి నరసింహ అవతారము అంటే సగం నరుడు సగము సింహ అవతారము. ధర్యో ఆప్ సరి భక్తుని కోసం మీరు నరహరి రూపాన్ని ధరించారు అంటుంది. ఇది భక్త ప్రహ్లాదునికి సంబంధించిన ఒక ఇన్సిడెంట్. ఈ పంక్తి యొక్క మనము మీనింగ్ తెలుసుకోవాలంటే దీని యొక్క కథను కూడా తెలుసుకోవాలి. భక్తుడు ఎవరంటే ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడు ఎవరంటే ఒక ప్రసిద్ధ రాక్షస రాజు అనమాట. ఇతనికి మహావిష్ణువు అంటే పడదనమాట. మహావిష్ణువు యొక్క గొప్ప భక్తుడు ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడు తన కుమారుడైన ప్రహ్లాదుడు మహావిష్ణువుని పూజించడం ఆరాధించడం ఇష్టపడలేదు. అతను చాలాసార్లు అతన్ని చంపడానికి ప్రయత్నిస్తాడు, కానీ ప్రతిసారి దేవుడు ప్రహ్లాదుని రక్షిస్తూ ఉంటాడనమాట. చివరిలో విష్ణువు నరసింహావతారంలో వచ్చి హిరణ్యకశిపుని సంహరిస్తాడు. ఎలా అంటే అతన్ని తన పదునైన గోళ్లతోటి తన పొట్టను చీల్చి చంపేస్తాడు. ఇదే విషయాన్ని ఇక్కడ ఈ పదలో మీరాబాయి ప్రస్తావించింది. అర్థమైంది కదా? భక్త ప్రహ్లాదుని కోసం తను నరసింహ అవతారాన్ని ధరించాడు. భక్తుని కోసం నరసింహ అవతారాన్ని ధరించిన వాడా అని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. నెక్స్ట్, బూడతో గజరాజ్ రాఖ్యో కాటి కుంజర్ పీల్. బూడతో గజరాజ్, బూడతో అంటే మునిగిపోవుట. ఏనుగుల యొక్క రాజు ఎవరంటే ఐరావతం అనే ఒక తెల్ల ఏనుగు, ఇంద్రుని యొక్క వాహనం అన్నమాట. ఇది ఒకసారి తన పరివారంతో ఈ ఏనుగు ఒక చెరువులో దిగినప్పుడు అనుకోకుండా అక్కడ ఒక మొసలి వస్తుందన్నమాట, క్రొకడైల్. అది వచ్చి తనని నీటిలో లాగుతూ ఉంటుంది. అంటే తన ఏనుగు యొక్క కాలుని పట్టుకొని నీటిలో లాగడం వల్ల తన బలాన్ని ఉపయోగించినా సరే ఐరావతము పైకి రాలేకపోతుంటుంది, అంటే నీటిలో మునిగిపోతూ ఉంటుంది. అప్పుడు తను తన ప్రాణాన్ని కాపాడమని మహావిష్ణువుని వేడుకుంటుంది. ఆ వేడుకని ఆ ప్రార్థనను విని తన ఆయుధంతో అక్కడున్న ముసలిని క్రొకడైల్ని చంపి ఐరావతం యొక్క ప్రాణాన్ని కాపాడడం జరుగుతుంది. నీటిలో మునుగుతున్న ఐరావతాన్ని లేదా గజరాజ్ని ఎలాగైతే కాపాడావు. దాసి మీరా లాల్ గిరిధర్. దాసి అంటే సేవకురాలు. నీ సేవకురాలైన మీరా లాల్ గిరిధర్ అంటే గిరిధర్ అంటే గిరిని ధరించిన వాడు అంటే శ్రీకృష్ణుడు. అంటే మీరా ఆరాధించే గిరిధర్ లాల్ అని సంబోధిస్తూ హరో మ్యారీ భీర్, హరో మ్యారీ భీర్ అంటుంది. అంటే హరో అంటే హరించడం, మ్యారీ అంటే నా యొక్క, భీర్ అంటే బాధ. ఈ విధంగా నా బాధను కూడా నా పీడను కూడా దూరం చెయ్యి అని శ్రీకృష్ణుణ్ణి మీరాబాయి వేడుకుంటుంది. ఓకే స్టూడెంట్స్, ఇక్కడితో ఈ వీడియో కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మనము సెకండ్ పోయం కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం.